మీకు ఈరోజు రేపు మళ్ళా రండి, చెక్ చేస్తాం, కొంచెం నెమ్మదిగా రండి, అర్జెంటుగా పరిగెత్తుకొని రావద్దండి, లేకుంటే 10 నిమిషాలు బయట కూర్చుని మళ్ళీ వచ్చి చెక్ చేయించుకోండి అంటారు. ఓ మళ్ళీ బీపీ ఎక్కువనే ఉంది, ఈ ట్యాబ్లెట్ వాడితే మంచిది మీకు అని రాసిస్తారు. సరే డాక్టర్ ఎన్ని రోజులు వాడాలి అని అడిగితే ఏం చెప్తారు? లైఫ్ లాంగ్. ఒక్కరోజు మర్చిపోయినా మీకు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు. మీరు ఒక్కరోజు భోజనం చేయకుండా ఉన్నా పర్వాలేదు, ట్యాబ్లెట్ మింగేది మాత్రం గుర్తుపెట్టుకోండి. థైరాయిడ్ వచ్చింది డాక్టర్, ఎన్ని రోజులు ట్యాబ్లెట్ వాడాలి? లైఫ్ లాంగ్. రిపోర్ట్లో నార్మల్ వస్తుంది కదా, ఇప్పుడైనా తగ్గించచ్చా ట్యాబ్లెట్? లేదు, లైఫ్ లాంగ్ వాడాలి. మీ నాన్నకి షుగర్ ఉన్నింది, మీ అమ్మకి షుగర్ ఉన్నింది, నీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచినే నువ్వు ఒక ట్యాబ్లెట్ స్మాల్ డోస్లో వాడేది స్టార్ట్ చెయ్యి. ఈ రకంగా ఎన్నో లిస్టులు చెప్పచ్చు. కొత్త రోగాలు, ఎప్పుడు వినని పేర్లు ఇప్పుడు ప్రతిరోజు ఒక రోగం పేరు నేర్చుకోవచ్చు. అన్ని రోగాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. అన్ని దానికి లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ని అలవాటు చేసుకొని ఎంతవరకు అయిపోయిందంటే ట్యాబ్లెట్లు వేసుకునేది నార్మల్ అనేలాగా చూస్తున్నాం. ట్యాబ్లెట్ లేకుండా జీవనం చేసేదనేది ఏదో ఒకలాంటి దృష్టిలో చూస్తున్నాం. మా డాన్స్ టీచర్ వాళ్ళ అమ్మ, తను హాస్పిటల్కి వెళ్ళింది, చెయ్యి విరిగిందని, ఫ్రాక్చర్ అయ్యి వెళ్ళింది. అప్పుడు ఆ హాస్పిటల్లో చాలా స్టూడెంట్స్ ఉన్నారు, అంటే టీచింగ్ ఫెసిలిటీ విత్ హాస్పిటల్. సో వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి కేస్ హిస్టరీ తీసుకుంటుంటే రోజు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు? నేనేం ట్యాబ్లెట్స్ వాడట్లేదని. తను 60-65+. అరే మీకు ఇంత వయసు అయింది, మీరు బీపీ ట్యాబ్లెట్ వాడట్లేదా? పోనీ కాల్షియం ట్యాబ్లెట్ వాడట్లేదా? పోనీ మల్టీవిటమిన్ కూడా వాడట్లేదా అని స్టూడెంట్స్ షాక్ అయిపోతున్నారు. అంటే మెడికల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ తీసుకుంటూనే జీవితం అనేలాగా అలాంటి పరిస్థితిని ఇప్పుడు సృష్టి చేశాం. WHO, ఎవరు WHO అంటే? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, విశ్వ ఆరోగ్య సంస్థ. పేరేమో ఆరోగ్య సంస్థ అని, కానీ వాళ్ళందరూ కూర్చుని విశ్వ ఆరోగ్య సంస్థ అంటే ప్రతి దేశం నుంచి బెస్ట్ డాక్టర్స్ అందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసి ప్రతి సంవత్సరం కానీ 6 నెలలకు ఒకసారి కానీ మీటింగ్ జరిగి వాళ్ళ దేశంలో స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, రోగాలు ఎలా ఉన్నాయి, ఎలా మేనేజ్ అవుతుంది, ఎంత పెరిగింది, అలా అన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడైతే డయాబెటీస్ 25% పాపులేషన్కి ఉంది, హైపర్ టెన్షన్ 40% పాపులేషన్కి ఉంది, థైరాయిడ్ సంబంధ రోగాలు 30-35% పాపులేషన్కి ఉంది, ఆడవాళ్ళలో PCOD 35% పాపులేషన్కి ఉంది, క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి 30% పాపులేషన్లో కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ఒబేసిటీ, కొత్త రోగం పేరు పెట్టాల్సి వచ్చింది, అది కూడా 40% పాపులేషన్కి ఉంది. సో విశ్వ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది? ఈ నంబర్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ 15-20 ఇయర్స్లో అన్నీ డబల్ అవుతాయి. ఇంటూ 2 అంటే గ్రాఫ్ వేస్తే మీకు అన్నీ అప్వర్డ్ స్పైక్లోనే ఉన్నాయి. మేము అనుకుంటున్నాం ఇంత ప్రోగ్రెస్ జరుగుతుంది, ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని. మీకు షుగర్ ఉంటే మీరు రోజు చెక్ చేసి ఇన్సులిన్ వేసుకోవాల్సిన పని లేదు. మేము ఒక కొత్త చిప్ కనిపెట్టాము, దాన్ని మీ స్కిన్ కిందే ఇంప్లాంట్ చేస్తాము. అది 24/7 మీ షుగర్ని మానిటర్ చేస్తుంది, ఎంత అవసరమో అంత ఇన్సులిన్ అదే రిలీజ్ చేస్తుంది అనేలాగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే మీ బ్రెయిన్లో మధ్యలో ఉన్న స్మాలెస్ట్ ట్యూమర్ని మేము కనపెడతాము, అలాంటి MRIs వచ్చాయి, అలాంటి PET స్కాన్స్ వచ్చాయి అనేదాన్ని వీఆర్ ప్రౌడ్లీ డిక్లేరింగ్. కానీ ఇవన్నీ అంత డెవలప్మెంట్ జరుగుతుంటే రోగాలు తగ్గాలి కదా, అలా మాత్రం
జరగట్లేదు. రోగాలు అన్నీ డబల్ అవుతాయని విశ్వ ఆరోగ్య సంస్థనే డిక్లేర్ చేస్తున్నారు. అండ్ డాక్టర్గా చాలా టెన్షన్ వచ్చేలాంటి విషయం ఏంటంటే, ఈ రోగాలన్నీ ముందు బీపీ అయితే ఎప్పుడో 65 ఇయర్స్ 70 ఇయర్స్కో వచ్చేది. హార్ట్ అటాక్ అనేది 70 ఇయర్స్కి అయ్యేది, 80 ఇయర్స్కి అయ్యేది. ఓకే, పర్వాలేదు, చనిపోతే హార్ట్ అటాక్తో ఎలాగో ఒకలాగా చనిపోవాలి, హార్ట్ అటాక్ అయ్యి చనిపోయారంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఇప్పుడైతే టీనేజర్స్కి బీపీ వస్తుంది. 18-year-old 19-year-old children are taking BP tablet day to day basis. 30sలోనే డయాబెటీస్ వచ్చేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎంత కామన్ అయిపోయింది. డయాలసిస్ యూనిట్కి వెళ్తే మీరు అంతా యంగ్స్టర్స్ వెళ్ళి కూర్చొని వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. షుగర్ నేను చెప్పింది చిన్నవాళ్ళకి వస్తుంది అనేది టైప్ 1 కాదు, పిల్లల్లో వచ్చేలాంటి డయాబెటీస్ ఒకటి ఉంది, అది వేరే. టైప్ 2 డయాబెటీస్ అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేలాంటి డయాబెటీస్ ఇప్పుడు టీనేజర్స్కి వస్తుంది. లాస్ట్ ఇయర్ దసరా ఫెస్టివల్లో గుజరాత్లో ఏం చేస్తారు, గర్బా డాన్స్ చేస్తారు. దసరా మొత్తం 9 days కూడా ఆ నవరాత్రి టైంలో అందరూ కలిసి రాత్రంతా డాన్స్ చేస్తారు. ఆ టైంలో మోర్ దెన్ 20 టీనేజర్స్ కొలాప్స్డ్ ఆఫ్ హార్ట్ అటాక్. అంటే డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఆన్ ద స్పాట్ చనిపోయారు చిన్న చిన్న వాళ్ళు. అంటే ఏంటి, ఈ రోగాలు నంబర్స్ పెరుగుతున్నాయి అనేది మాత్రమే కాదు, ఆ రోగం వచ్చే వయస్సు క్రమేణంగా తగ్గుతుంది. అంటే ఆరోగ్యంగా మొత్తం పొటెన్షియల్తో యాక్టివ్గా ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయాల్సిన సమయంలోనే రోగాలతో టాబ్లెట్లతో జీవనం చేసేలాగా అయిపోయింది. సో ఇవన్నిటికీ కారణం ఏంటి? ఇజ్ ఇట్ నెసెసరీ దట్ ఈ గ్రాఫ్ ఇలాగే పెరుగుతూ ఉండాలా? మన పిల్లలు ఏమి దీని అర్థం అంటే, మూడు పిల్లలు అంటే దాంట్లో 2 నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బీపీ టాబ్లెట్ వాడుతుంటారు, 2లో ఒకరు షుగర్ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఇంకా వేరే రోగాలు దీంట్లో ఈ లిస్ట్లో లేనేటివి ఇప్పుడు కొత్త రోగాలు అయితే రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. సో ఈజ్ ఇట్ నెసెసరీ దట్ వీ లీవ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్ స్టేట్? ఇది అవసరమా? ఇది తప్ప వేరే దారి లేదా అనేది ఈజ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్స్. ఎవరో వచ్చి మాకు దాన్ని సొల్యూషన్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఇలాంటి పెద్ద పెద్ద నంబర్లు అందరి కంటి ముందు ఉన్నప్పుడు మీ ఆరోగ్యాన్ని గురించి ఎవరు ఇక్కడ పని చేయట్లేదు. దాని నుంచి మీకున్న ఈ రోగాల నుంచి ఇంకా ఎలా డబ్బులు చేసుకోవచ్చు అనే దాని గురించే రీసెర్చ్లు జరుగుతున్నాయి, టెక్నాలజీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయే కానీ రోగం లేకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి డెవలప్మెంట్స్ రీసెర్చ్ జరగట్లేదు. సో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఏం తెలుస్తుంది మాకు? ముందు మేము ఇఫ్ వీ లుక్ అహెడ్ మాకు ఆన్సర్స్ దొరకవు. ఎక్కడ చూడాలి? జస్ట్ 100 years బ్యాక్ మీకు డయాబెటీస్ అనేది అస్సలు ఎవరిలోనూ ఉండలేని, ఆ పేరే తెలియదు మాకు అస్సలు. సో ఇప్పుడు అందరూ అంటారు జెనెటిక్ అది అని. 100 years బ్యాక్ ఎవరికీ లేదంటే ఆల్రెడీ ఇప్పుడు 25% పాపులేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది జెనెటిక్స్? అయితే ఆ జెనెటిక్స్లో లేదు కదా, ఆల్రెడీ 100 years బ్యాక్ ఉన్న జెనెటిక్స్లో లేవు ఈ రోగాలు. సో మాకు అర్థం చేసుకోవాల్సినది ఇంపార్టెంట్ ఏంటి, ఈ మార్పులు వచ్చాయే ఆ టైంలోనే ఈ గ్రాఫ్ ఇట్టా పెరిగేది స్టార్ట్ అయింది. సో వీ నీడ్ టు లుక్ బ్యాక్ అట్ ఫ్యూ ప్రాక్టీసెస్. మన పూర్వీకులు చేస్తూ నిన్న కొన్ని మంచి అలవాట్ల గురించి మేము నేర్చుకుంటే దాన్ని మేము మళ్ళా అరే ఇవి మూఢనమ్మకాలు ఇవి అవి అని మేము నెగ్లెక్ట్ చేసి తీసి పడేసిన ఎన్నో విషయాలు యాక్చువల్గా అర్థం చేసుకుంటే, సైంటిఫిక్గా చూస్తే దాంట్లో మన ఆరోగ్యానికి పూరకంగా ఉన్న విషయాలు చాలా చాలా ఉన్నాయి.
సో దాన్ని మేము మళ్ళా ఇఫ్ వీ కెన్ జస్ట్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్స్, మళ్ళా వీ కెన్ బికమ్ హెల్దీ. ఇవన్నీ మేనేజ్ కాదు, మొత్తంగా రివర్స్ చేసుకోవచ్చు అనేది నేను ఖచ్చితంగా విత్ కాన్ఫిడెన్స్ చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది ఈ మంచి అలవాట్లు చేసుకున్న తర్వాత, నాట్ ఇన్ థౌజండ్స్, నౌ ఇట్స్ ఇన్ lakhs ఆఫ్ పీపుల్, ఈవెన్ వితౌట్ మీటింగ్ మీ ఆర్ మై డాడ్ ఆర్ ఎనీవన్ ఇన్ పర్సన్, వీడియోస్ చూసుకొని బుక్స్ చదువుకొని వాళ్ళే సొంతంగా, మొన్న సార్ ఉన్నారు చిన్న పళ్ళకి వెళ్తే తను 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ కంటే ముందు చదువులేదు, ఇప్పుడు ఆల్రెడీ 70+ ఇయర్స్ తనకి. తను వాళ్ళ రోడ్లో మొత్తం తన్ని డాక్టర్ అని పిలుస్తారంట. ఎందుకంటే ఏమైనా ఏ జబ్బైనా ఆ అవ్వ దగ్గర వెళ్ళి, అవ్వ ఏం చెప్తుంది నీ పుస్తకం, ఏ కషాయం తాగాలి నేను అని తను అడిగి, తనకి తెలిసినట్టు ఆ బుక్ చూసి చెప్పి ఎంతోమందికి ఎన్నో చిన్నవి, ఇప్పుడు ఏదో మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందంటే తనే బాగా చేస్తుందంట. అదే చెప్పింది, నేను చదువు లేకుండా నేను మా రోడ్కంతా డాక్టర్ అయిపోయాను ఈ పుస్తకంతో అని. సో అంతవరకు చిన్న పల్లెల్లో అవును అలా అంత వయసు అయిన వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా చిన్న పళ్ళల్లో వెళ్ళి చూసినా వాళ్ళు కూడా రోగాల్ని రివర్స్ చేసుకుంటున్నారు. తనకి షుగర్ 500లో ఉండిందంట, ఇప్పుడు 120 దాటి పోదు అని చెప్తుండేది. సో ఆ రకంగా ఎంతోమంది చేసుకున్నది చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్తో ఈ విషయాల్ని ఇంకా ఎక్కువ మందికి ఇది ఇట్ హ్యాస్ టు రీచ్ అండ్ దే షుడ్ బి బెనిఫిటెడ్ అనే కారణంతోనే ఊరూరు తిరిగి భాషలు నేర్చుకొని కష్టపడి కూడా మాట్లాడి మీకు ఈ విషయాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.